యొద్ద నుండి పారిపోవు. కాబట్టి దేవుని లోబడి ఆయన మాటకు, ఆయన ప్రార్థనకు, ఆయన వాక్యాలకు మనం వినిపించి ఉండాలి. అప్పుడు దేవుడికి మనం లోబడినట్టు. అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవు. అపవాదిని ఎదిరించాలి, విశ్వాసముతో ఎదిరించాలి. అవిశ్వాసముతో ఎదిరిస్తే అపవాది మనల్ని విడిచి వెళ్ళదు. విశ్వాసముతో కలిగి ఎదిరిస్తే అప్పుడు అపవాది మనల్ని విడిచి పారిపోవు. ఇచ్చిన వాక్యం మీ హృదయాల్లో కలిగించింది.